హక్కులు హరించేలా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంటోందని తెదేపా విప్ ధూళిపాళి నరేంద్ర విమర్శించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలన్నీ చుట్టొచ్చిన సభాపతికి ఎక్కడైనా శాసనసభలో తీర్మానం లేకుండా విభజన జరిగినట్లు తెలిసిందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తన విచక్షణాధికారాలను దుర్వినియోగం చేస్తూ శాసనసభ హక్కులు కాలరాస్తోందని ఘాటుగా స్పందించారు. రాష్ట్ర విభజన బిల్లుపై సభానాయకుడు కిరణ్ స్పందించకపోవడం శోచనీయమైందని తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తనకున్న విచక్షణ అధికారాలను దుర్వినియోగం చేస్తూ సభ ముందుకు ఈ బిల్లు తీసుకొస్తే మరి ఇవాళ దాన్ని చర్చకి సభ ముందు పెట్టడం జరిగింది. శాసనసభ యొక్క హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఉంది. కాబట్టి ఈ సభలో ఏదైతే రాష్ట్రపతి గారు విభజన బిల్లు సభ ముందుకు పంపించారో పునః పరిశీలన చెయ్యాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని ఈ సభలో మనం ప్రవేశపెడదాం. సభానాయకుడు తీర్మానం పెట్టకుండా డ్రామాలు ఆడుతున్నాడు. 23వ తారీఖు దాకా ఈ డ్రామాలు కంటిన్యూ చేసి రాజీనామా చేసి ఆయన సమైక్యాంధ్ర హీరో అనిపించుకోవాలని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో సోనియా గాంధీ అడుగుజాడల్లోనేమో అక్కడ ఓదార్పు యాత్రలు చేసుకుంటున్నాడు. డ్రామాలు కట్టి పెట్టండి, స్పష్టంగా తీర్మానం పెట్టండి, మీ అభిప్రాయం చెప్పమని సభను అడిగినట్టయితే మెజార్టీ శాసనసభ్యులు వాళ్ళ మద్దతుని తెలియజేస్తారు.